భారతదేశంలో జూలై 1వ తారీఖు నుంచి 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఈ కొత్త చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మహిళలకు కానీ చిన్నారులకు కానీ భద్రత కల్పించడం, వారికి న్యాయం జరగాలని చెప్పి ఆ మార్పులు తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా మహిళలకు మేలు జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటాం. కానీ ఈ మారినటువంటి చట్టాలను, వచ్చినటువంటి సెక్షన్లను వాడుకొని కొంతమంది మహిళలు వీటిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ దుర్వినియోగం చేయడం ద్వారా ఇటువైపు మగవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలోనే మాట్లాడుకున్నాం సెక్షన్ 69 సంబంధించి. ఈ సెక్షన్ 69 వల్ల మగవాళ్ళు ఏ రకంగా భయపడతా ఉన్నారు, ఎంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం గతంలో ఒక వీడియో కూడా చేసుకున్నాం. దీనికి సంబంధించి అనేక మంది న్యాయవాదులు కూడా మరి న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయినాయి. కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు న్యాయస్థానం దృష్టి కూడా తీసుకుపోయారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక హైకోర్టులో ఒక కేసుకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏంటి ఆ చర్చ అంటే, భార్యాభర్తలు గొడవపడి విడాకుల కోసం కర్ణాటక హైకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఖచ్చితంగా విడాకులు తీసుకునేటప్పుడు భార్య భర్త నుంచి భరణం కోరుకుంటుంది. నెలకు ఇంత అని చెప్పి ఫిక్స్ చేస్తారు. అది కూడా ఎలా, ఆ భర్త భరించగలిగేంత ఆ భర్త సంపాదనను బేస్ చేసుకొని ఎంత ఇవ్వగలడో దాన్ని బట్టి వీళ్ళ యొక్క పోషణకు సంబంధించి పిల్లలు ఎవరి దగ్గర ఉంటారో ఏందనేది అన్ని చూసుకున్న తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ భార్య కోరినటువంటి భరణానికి సంబంధించి ఆ మహిళ యొక్క లాయరు ఆ కోర్టులో చెప్తున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా జడ్జి కన్నెగంటి లలిత షాక్ అయ్యారు. ఏంటి ఇది, ఇంత దారుణంగా ఆమెకు భరణం కోరుకుందా అని చెప్పి ఆమె షాక్ అవ్వడం జరిగింది. ఆమె తరపు లాయర్ ఏం చెప్పాడంటే, తన క్లయింట్కి సంబంధించి ఆమె తరపు లాయర్ ఏం చెప్పాడంటే, భర్త నుంచి ఎంత భరణం కోరుతుందని దానికి సంబంధించి ఈ 6,16,300 రూపాయలు నెలకు భరణంగా తన భర్త నుంచి భార్య కోరుతుందని చెప్పి జడ్జి ముందు చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత కోరిందనే దానికి సంబంధించి వివరాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మహిళకు కావాల్సినటువంటి ఫుడ్కు సంబంధించి, అంటే ఆమె తీసుకునేటువంటి ఆహారానికి సంబంధించి, అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో చేసుకోలేని పరిస్థితులు ఉంటే బయటికి వెళ్ళి తిన్నప్పుడు మంచి హోటల్స్లో, మంచి రెస్టారెంట్లో తినాలి. కాబట్టి దానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా ఆమె వేసుకునేటువంటి గాజులు, ఆమె వేసుకునే చెప్పులు, ఆమె వేసుకునే బట్టలు, ఆమె పెట్టుకునేటువంటి కమ్మలు, అంటే ఒక మహిళ ఏమేమి వాడుతుందో వాటి అన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అవన్నీ పెడుతూ, ఇదే కాకుండా ఆమె కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి మోకాళ్ళ నొప్పిందంట, ఆమె రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళాలి, మెడికల్కి సంబంధించినటువంటి బిల్లు ఎక్కువ అయితే కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 6,16,300 రూపాయలు నెలకు ఇవ్వాల్సిందిగా ఆమె కోరినట్టుగా మరి ఆమె తరపు లాయరు జడ్జి ముందు చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత జడ్జి షాక్ అయింది. ఏంటిది అని చెప్పి. సెక్షన్ 24 ఉద్దేశం ఇది కాదు. ఈ విడాకుల సందర్భంగా వచ్చినప్పుడు అతను ఎంతైతే ఇవ్వగలడో దాన్ని బట్టి భార్య కోరుకోవాలి, కానీ ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా కోరుకోకూడదు. అలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్, ఆమె వాడే కాస్ట్లీ చెప్పులు, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలనుకుంటే ఆమెనే సంపాదించుకోమను, ఇది కరెక్ట్ కాదని చెప్పి జడ్జి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఆ మహిళకు ఈ కుటుంబం పట్ల బాధ్యత లేదు, మరి ఆ పిల్లల చదువుల పట్ల బాధ్యత లేదు, కనీసం భర్త ఎలా సంపాదిస్తాడు ఆయన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆలోచన శక్తి ఆమెకు లేనట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి చట్టాలను, ఈ సెక్షన్లను దుర్వినియోగం చేస్తూ ఉంది ఆమె అని చెప్పి మరి జడ్జి చెప్పినటువంటి క్రమంలో మరి అడ్వకేట్ కూడా ఇది మా డిమాండ్ కాదు, మాకు ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాము, సో మీరు ఏది నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఆ అడ్వకేట్ చెప్పినటువంటి పరిస్థితి. ఆయన సంపాదన ఎంత ఉంది, ఆయన సంపాదన బేస్ చేసుకొని ఆయన ఎంత ఇవ్వగలడో దాన్ని బట్టి ఆమె భరణం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కాకూడదు, మీ క్లయింట్కి మీరు చెప్పండి, ఇది తప్పుడు మెసేజ్ వెళ్తుంది సమాజానికి అని చెప్పి జడ్జి గారు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మహిళలు ఈ చట్టాలను, వీటిని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఇప్పుడు మారినటువంటి చట్టాలకు సంబంధించి కానీ, ఈ సెక్షన్లకు సంబంధించి కానీ, కొన్ని సెక్షన్లు దుర్వినియోగం చేసేటువంటి సెక్షన్లు ఏవైతే ఉంటాయో వాటి మీద మరొకసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి న్యాయ నిపుణులు ఈ కొత్త చట్టాలు వచ్చినప్పటి నుంచి కోరుతా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే కనుక ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేద్దామని చెప్పినటువంటి పరిస్థితి గతంలో. కనీసం రానున్న రోజులు ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, మగవాళ్లకు ఇబ్బంది కలగకుండా చట్టాలు ఏమైనా మార్పులు తీసుకొస్తారా అనేది చూడాల్సిందే.